అయితే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీ అందరికీ తెలుసు క్వాలిఫికేషన్ మనకు పీజీటీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ చదివి ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మనకు ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారు కంపల్సరీగా ఎంఎస్సీ క్వాలిఫై అయి ఉండాలి. ఎంఎస్సీతో పాటుగా 2 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కంపల్సరీగా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పీజీటీకి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వారు ఎంఎస్సీతో పాటుగా బీఎడ్ చేసి ఉండాల్సి ఉంటుందన్నమాట. సో చాలామంది అనుకుంటారు డిగ్రీతో పాటు బీఎడ్ చేస్తే సరిపోతుందని. కాకపోతే అది టీజీటీ సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు మాక్సిమం 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. సో ఇది వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ అన్నమాట.